మీరు 10th పాస్ అయ్యారా? మీ గ్రామంలో పని చేయాలనుకుంటే గ్రామీణ డాక్ సేవకుకు అప్లై చేసుకోవచ్చు. కేవలం 4 గంటలు పనిచేసే అవకాశం. వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. పోస్టల్ డిపార్ట్మెంట్ దేని పరిధిలోనిది? ఏ రాష్ట్ర ప్రభుత్వం, బి కేంద్ర ప్రభుత్వం. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకు హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 1,215, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో BPM, ABPM డాక్ సేవకులకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. దేశవ్యాప్తంగా 21,413 డాక్ సేవకు పోస్టులు ఉండగా సర్కిల్ వారీగా ఆంధ్రప్రదేశ్ 1,215, తెలంగాణ 519 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసేవారు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు BPM పోస్టులకు 12,000 రూపాయల నుండి 29,380 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. డాక్ సేవకు పోస్టులకు 10,000 రూపాయల నుండి 24,470 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్లోనే మార్చి 3వ తేదీలోగా ఆన్లైన్లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.